హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 9th ఆగస్టు 2022 కరెంట్ అఫైర్స్. 9th ఆగస్టు మనకి ప్రపంచ ఆదివాసీ దినం అని చెప్పేసి సెలబ్రేట్ చేస్తాం. మనం పొద్దున డిస్కస్ చేసినాం. సో 9th ఆగస్టు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమున్నాయి మనకి పేపర్ చూస్తే, పార్లమెంటరీ సెషన్స్ అనేవి నిర్వాధికంగా వాయిదా పడింది. సో నిర్వాధికంగా వాయిదా అంటే ఏంటి? ఈ సెషన్స్లో ఏ బిల్లులు ఉభయ సభలు ఆమోదించినాయి? మనకి ఉభయ సభలు ఆమోదిస్తే ఏమవుతుంది అంటే రాష్ట్రపతికి వెళ్తుంది. రాష్ట్రపతి దాదాపుగా ఆమోదిస్తాడు కాబట్టి మనకి చట్టంగా మారుతుంది, ప్రశ్న వస్తుంది. సో మనకి ఉభయ సభలు మొత్తం మనకి 5 బిల్స్ ఆమోదించినాయి. ఈ 5 బిల్స్ మనం ఆల్రెడీ ఒక 2 బిల్స్ డిస్కస్ చేసినాం. మొత్తం 5 బిల్స్ డిస్కస్ చేస్తాం. సో ఉభయ సభలు ఆమోదించినాయి. మొత్తం మీద చూస్తే ఈ మన్సూన్ సెషన్స్లో లోక్సభ అనేది ఒక 7 బిల్లు ఆమోదించింది. రాజ్యసభ అనేది ఒక 5 బిల్స్ ఆమోదించింది. లోక్సభ ఒక బిల్లుని వెనక్కి తీసుకుంది. తీసుకోవాలి అంటే కంపల్సరీ బిల్లును ప్రవేశపెట్టి ఓటింగ్ ద్వారా వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. సభ యొక్క ఆమోదం అవసరము. సో మనకి డేటా ప్రొటెక్షన్ బిల్ అని చెప్పేసి ఇది వాపస్ తీసుకుంది వాయిస్ ఓటు ద్వారా. మనకి ఉభయ సభలు ఆమోదించిన 5 బిల్స్ కావచ్చు, లేదా ఆ ఉపసంహరణ డేటా ప్రొటెక్షన్ బిల్లు కావచ్చు, లేదా ఈ సభ ఆమోదించిన 5 బిల్స్ కావచ్చు. ఇవన్నీ మనకి వాయిస్ ఓటు ద్వారానే ఆమోదించినాయి. సో మనకి కొన్ని బేసిక్స్ పాయింట్స్ ఇక్కడ తెలవాలి. పార్లమెంటరీ సెషన్స్ ఎలా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మనకి జనరల్గా 85 ఆర్టికల్ ప్రకారము క్యాబినెట్ సలహా మేరకి రాష్ట్రపతి సమన్స్ అంటాము. సో రాష్ట్రపతి సమన్స్ అంటే సమావేశాలని ప్రారంభించటము. సమన్స్ అధికారము రాష్ట్రపతికి ఉంటుంది. మన స్టేట్ చూస్తే గవర్నర్కి ఉంటుంది. ఏంటిది ఇక్కడ మనకి రాష్ట్రపతి సమావేశాలని ప్రారంభించు అని చెప్పేసి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తే మనకి ప్రారంభిస్తారు. సో మనకి ఏది రాష్ట్రపతి అయిపోయింది. సెషన్స్ సమ్మన్స్ అంటే సెషన్స్ ప్రారంభించడము రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. విచక్షణ అధికారం కాదు. ఇక్కడ మనకి క్యాబినెట్ సలహా అనేది అవసరము, ఎయిడ్ అండ్ అడ్వైజ్ అవసరము. జనరల్గా మనకి రాజ్యాంగంలో ఏముంటుందంటే 2 సెషన్స్ మధ్య 6 months కంటే ఎక్కువ గ్యాప్ ఉండద్దు. అంటే మినిమం 2 సెషన్స్ కంపల్సరీ. యూజువల్లీ మనం సాధారణంగా చూస్తే 3 సెషన్స్ అనేది మనం కండక్ట్ చేస్తాం. 3 సెషన్స్ ఇదంతా మనకి బేసిక్ అండి. ఇండియన్ పాలిటీ బేసిక్స్ కరెక్ట్ రావాలి అంటే కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అని చెప్పేసి ఎన్సీఆర్టీ పుస్తకం అనేది మనకి ఉంటుంది. సో ఆ పుస్తకంలో మనకి అన్ని రకాల బేసిక్ సమాచారం అనేది వస్తుంది. సో 3 సెషన్స్ అనేది సాధారణంగా రాజ్యాంగం ప్రకారం అయితే సెషన్స్ మధ్య 6 months గ్యాప్ ఉండద్దు. సో మనకి ఈ ఆగస్టు 8న సెషన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 6 months లోపల సెషన్ స్టార్ట్ కావాలి. అది 6 months గ్యాప్ గరిష్టం అని చెప్పేసి పిలుస్తాం. సో 3 సెషన్స్. ఈ 3 కాకుండా ఎప్పుడైనా అత్యవసరం ఉంటే గిట్ట స్పెషల్ సెషన్స్ కూడా కండక్ట్ చేసుకోవచ్చు. మనకి ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రభుత్వం అనేది ఈ స్వతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకల కోసము ఉభయ సభల సంయుక్త మీటింగ్ అనేది స్పెషల్ సెషన్స్ అనేది కండక్ట్ చేస్తుంది. అట్లా మనకి ఎప్పుడైనా కండక్ట్ చేసుకోవచ్చు. రైట్, మళ్ళీ చెప్తున్నా, యాజ్ పర్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ప్రకారము 2 సెషన్స్ మధ్య 6 months కంటే ఎక్కువ గ్యాప్ ఉండద్దు. సాధారణంగా పార్లమెంటరీ పరంపర కన్వెన్షన్ ప్రకారం చూస్తే 3 సెషన్స్ మనకు ఉంటాయి. బడ్జెట్ ఉంటుంది, మన్సూన్ ఉంటుంది అండ్ వింటర్ సెషన్ అని చెప్పేసి మనకి 3 ఉంటాయి. ఇందులో ఎక్కువ ఉండేది బడ్జెట్, తక్కువ ఉండేది వింటర్ అని చెప్పేసి ఆ కాల వ్యవధిని మనం చెప్తాము. రైట్, ఇప్పుడు ఏంటి మనకి రాష్ట్రపతి సమ్మన్స్ చేస్తే సభలో హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ డే నాడు లేదా బిఫోర్ డే మనకి బిజినెస్ అడ్వైజరీ కమిటీ అని చెప్పేసి సభ యొక్క అధ్యక్షుడి అధ్యక్షతన, నేనేమంటున్నా ప్రెసిడింగ్ ఆఫీసర్ యొక్క అధ్యక్షతన అంటే ఏంటిది, లోక్సభకి వెళ్తే స్పీకరు, సో ఇటు వైపు వస్తే ఇట చైర్మన్. లోక్సభ వస్తే స్పీకరు, రాజ్యసభ వస్తే చైర్మన్ అధ్యక్షన బిజినెస్ అడ్వైజరీ కమిటీ అనేది మీటింగ్ పెట్టుకుంటే ఇది జనరల్గా ఆల్ పార్టీ మెంబర్స్ అనేది హాజరవుతారు.
ఇందులో ఎజెండా ఏంటి అంటే ఈ సెషన్స్లో ఏ బిల్లు డిస్కషన్ చేయాలి అని చెప్పేసి ఎజెండాని నిర్ణయించుకుంటారు. సో మనకి ఎజెండా నిర్ణయం అయిపోయింది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే సభ యొక్క అధ్యక్షుడి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఎజెండా నిర్ణయిస్తారు. అంటే గవర్నమెంట్ చెప్తుంది ఓ గీ బిల్స్ మేము ప్రవేశపెడతామని చెప్పేసి దాని మీద అభిప్రాయాలు కోరుతూ ఆ మీటింగ్ అనేది జరుగుతుంది. రైట్, నెక్స్ట్ ఇక మనకి మీటింగ్ అనేది స్టార్ట్ అయింది. సో మీటింగ్ ఏంటి, మనకి వన్ డే, ఒకరోజు పార్లమెంట్లో ఏం జరుగుతుంది, వన్ డే ఇన్ పార్లమెంటరీ. సో మనకి లోక్సభకి అండ్ రాజ్యసభకి రెండింటికి వర్తిస్తుంది సేమ్ రూల్స్ మనకి. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఒక సెషన్ ఉంటుంది కదా, సో ఇది వన్ డే అనుకుంటే ఇది మనకి లంచ్ బ్రేక్ అండి. సో లంచ్ బ్రేక్ అని చెప్పేసి ఉంటుంది. జనరల్గా మనకి 11 గంటలకి స్టార్ట్ అవుతుంది. సో గవర్నమెంట్ ఆఫీసర్స్ 9కి 10కి స్టార్ట్ అవుతే పార్లమెంటరీ ఎంపీలకి మాత్రం కంపల్సరీ సో కొంచెం టైం కావాలి కాబట్టి 11కి స్టార్ట్ అవుతుంది. సో 11 AM స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీ సెషన్ స్టార్టింగ్ విత్ ఎవ్రీ సిట్టింగ్ అంటాం మనం. ఇక సెషన్ అంటే ఇది మన్సూన్ సెషన్, మనకి సమావేశాలు జరుగుతూ ఉంటాయి కదా, సో వాటిని సిట్టింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఎవ్రీ సిట్టింగ్ ఎవ్రీ డే స్టార్ట్ విత్ క్వశ్చన్ అవర్. సో మనకి క్వశ్చన్ అవర్తోని ప్రశ్నోత్తరాల సమయం అని చెప్పేసి పిలుస్తాం. సో క్వశ్చన్ అవర్తోని స్టార్ట్ అవుతుంది. 11 AM నుంచి 12 PM వరకు ఎగ్జాక్ట్గా మనకి 1 అవర్ ఉంటుంది క్వశ్చన్ అవర్ అని చెప్పేసి. ఈ 1 అవర్లో ఏం జరుగుతుందంటే, ఈ క్వశ్చన్ అవర్ ఎందుకంటే మనకి చెక్ అండ్ బ్యాలెన్సీ అంటాం. సో మనది పార్లమెంటరీ డెమోక్రసీ అంటే ఏంటిది అర్థం అంటే, ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ టు లెజిస్లేచర్. అంటే మంత్రివర్గము అనేది శాసనసభకి రెస్పాన్సిబిలిటీ వహించాల్సి ఉంటుంది. సో జవాబుదారీతనం అనేది, అకౌంటబిలిటీ అనేది ఉంటుంది. సో క్వశ్చన్స్ ద్వారా పార్లమెంట్ అనేది అకౌంటబిలిటీ కోరుతుంది. సో మన క్వశ్చన్ అవర్లో 3 టైప్స్ క్వశ్చన్ ఉంటాయండి. స్టార్డ్ క్వశ్చన్ అని చెప్పేసి, అన్స్టార్డ్ అని చెప్పేసి, ఇంకోటి షార్ట్ నోటీస్. సో షార్ట్ నోటీస్ అని చెప్పేసి మనకి 3 టైప్స్ క్వశ్చన్స్ అడుగుతారు. జనరల్గా పార్లమెంటు సభ్యుడు ఎవరైనా అడగవచ్చు, సంబంధిత మంత్రిని లేదా పార్లమెంటు సభ్యుని అడగవచ్చు. సో మనకి కంపల్సరీ స్పీకర్ యొక్క అనుమతి అవసరము, ముందస్తు నోటీస్తోనే అడగాల్సి ఉంటుంది. ఇవి రెండిటికి మనకి 15 days నోటీస్ ముందు ఇవ్వాలి. ఈ ప్రశ్న అడుగుతున్నా అని చెప్పేసి స్టార్ నెంబర్ ఇచ్చేది ఎవరు అంటే ఆయా సభ అధ్యక్షుడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, లోక్సభకి అప్లై చేస్తే స్పీకర్ అని చెప్పేసి చెప్పాలి, రాజ్యసభకి అప్లై చేస్తే చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ. సో సభ అధ్యక్షుడు స్టార్ మార్క్ ఇవ్వాల్సి ఉంటుంది. స్టార్ మార్క్ ఇస్తే ఇట్ట ఆ ప్రశ్న అనేది ఓరల్గా ఆన్సర్ చెప్పాలి సంబంధిత మంత్రి చెప్పకుంటే అంతిమంగా ప్రధానమంత్రి చెప్పాల్సి ఉంటుంది. సో మనకి స్టార్ సింబల్ ఇచ్చిండు అంటే ఓరల్గా ఆన్సర్ కోరుతుంది. సభలో కొద్ది డిస్కషన్స్ జరుగుతాయి. మనకి సప్లిమెంటరీ క్వశ్చన్స్ కూడా అలౌడ్, అంటే సంబంధిత ప్రశ్నలు కూడా అనుమతి ఉంటుంది. అన్స్టార్డ్ అంటే మనకి వీళ్ళు నోటీస్ అనేది ఇస్తే ఆ మంత్రి మళ్ళీ రిటర్న్ రాసిస్తాడు. సో ఎక్కువ ప్రశ్నలు మనకి ఇవే ఉంటాయండి. ఒక రోజుకి 20 క్వశ్చన్స్, మనకి 30 క్వశ్చన్స్ అడగవచ్చు. ఇక్కడ ఇవి అయితే మనకి 230 క్వశ్చన్స్ అడగచ్చు. ఈ నెంబర్ మనకి క్లియర్ ఏం కాదు, కానీ జనరల్ మన పార్లమెంటరీ పరంపర ప్రకారం చూస్తే ఒక డే మనకి 230 క్వశ్చన్స్ అడగచ్చు అండి. అన్స్టార్డ్ స్టార్ చూస్తే 20 అడగచ్చు జనరల్గా ఇది. నెక్స్ట్ మనకి ఈ 15 రోజులు నేను ఆగను అని చెప్పేసి అనుకుంటే 10 రోజుల కంటే తక్కువ ఎమర్జెన్సీ ఇష్యూ మీద డిస్కషన్ చేద్దాము అని చెప్పేసి షార్ట్ నోటీస్ అంటున్నా. అందుకే 10 daysకి తక్కువ రోజులు నోటీస్ ఇస్తే దట్ ఈస్ కాల్డ్ షార్ట్ నోటీస్ అని చెప్పేసి స్పీకర్ అనుమతిస్తే అప్పుడు చర్చకు వస్తే అనుబంధ ప్రశ్నలు ఎస్ వేయవచ్చు, ఎమర్జెన్సీ ఇష్యూ కాబట్టి. ఈ మూడింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి మనకంటే, జస్ట్ రిటర్న్ అండ్ అన్రిటర్న్. ఇది మనకి 1 hour సేపే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ 12 PMకి ఏంటిదంటే, ఇది మనకి రాజ్యాంగంలో అంటే పార్లమెంటరీ ప్రొసీడింగ్లో ఉంది. సో 0 hour అనేది మనకి రాజ్యాంగంలో మెన్షన్ చేయబడలేదు. ఇది ఒక ఇండియా యొక్క నూతన ఆవిష్కరణ, ఇది 0 hour అని చెప్పేసి.
సో మనకి 0 అవర్ అనేది నూతన ఆవిష్కరణ ఇండియాలో మాత్రమే ఉంది. మనకి జనరల్గా చాలామంది 0 అవర్ అంటే 12 PM కాబట్టి, సో 12 అయింది కాబట్టి 0 అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది కాదండి. నైట్ 12 అయిందంటే అప్పుడు మనకి 0 అవర్ అని చెప్పేసి పిలవచ్చు. ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. చాలామంది ఇదే అనుకుంటారు మనకి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 0 అవర్ అంటే క్వశ్చన్ అవర్ అయిపోయాక వెంటనే స్టార్ట్ అవుతుంది 0 అవర్. సో క్వశ్చన్ అవర్ అనేది మండేటరీ, ఇది మండేటరీ. 0 అవర్ అనేది మండేటరీ కాదు. మనకి 2020 మాన్సూన్ సెషన్స్లో కరోనా టైంలో ఈ క్వశ్చన్ అవర్ని తీసిపడేసిండ్రు. అది మనకి వెరీ ఒక న్యూ ఇన్సిడెంట్. అది 2020 మాన్సూన్ సెషన్ సెప్టెంబర్ మాసంలో కరోనా టైంలో దీన్ని తీసిపడేసిండ్రు. 0 అవర్ అనేది మనకేంటి నేను చెప్పేది, సో క్వశ్చన్ అవర్ తర్వాత వెంటనే స్టార్ట్ అవుతుంది, గ్యాప్ లేకుండా. సో 0 అవర్ అంటే 0 గ్యాప్ అనేది ఉండదు ఇక్కడ. సో 0 అవర్ ఈజ్ నాట్ అవర్, ఒక గంట టైం ఉండదు. లంచ్ బ్రేక్ ఇచ్చేంత వరకు, సో 11 AM నుంచి 12 PM వరకు క్వశ్చన్ అవర్. 12 PM నుంచి చూస్తే మనకి ఇక్కడ ఏం టైం లిమిట్ అనేది ఉండదు. ఎక్కడ దాకా అంటే సభ అధ్యక్షుడు ఇక చాలు అని అనేంత వరకు 0 అవర్ అనేది కంటిన్యూ అవుతుంది. 0 అవర్ ఈజ్ నాట్ అవర్. రైట్. ఎంతవరకు? లంచ్ బ్రేక్ ఇచ్చేంత వరకు జరుగుతుందండి. జనరల్గా మనకి గంటనే ఉంటుంది. జనరల్గా ఎక్కువ సార్లు గంట ఉంటుంది, లేకుంటే ఎక్కువనే ఉండొచ్చు, తక్కువనే ఉండొచ్చు. రైట్. మినిమం అయితే మనకి 30 minutes ఉంటుంది. ఇవన్నీ మనకి రూల్స్ అండ్ ప్రొసీజర్లో లేవు, పార్లమెంటరీ పరంపర. మనకి 0 అవర్లో అయితే మనకి ఎటువంటి నోటీస్ ఇవ్వద్దు అని చెప్పేసి, నోటీస్ ఇవ్వకుండా తక్షణమే ప్రశ్న అడగవచ్చు అని చెప్పేసి మన లక్ష్మీకాంత్ బుక్లో ఉంటుంది. బట్ మీరు ఈ లోక్సభ వెబ్సైట్ని అబ్జర్వ్ చేస్తే అందులో ఎస్ దీనికి కూడా నోటీస్ అవసరం అని చెప్పేసి ఉంటుంది. బట్ మనకి ఒక ప్రశ్న వచ్చినప్పుడు కీ చూసుకుంటే నోటీస్ అవసరం లేదు అని చెప్పేసి పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఫేమస్ బుక్లో చాలా పుస్తకాల్లో అదే ఉంటుంది. సో మనం ఇక ఆన్సర్ వేరే పెడితే మళ్ళీ యూపీఎస్కి మెయిల్ చేయాల్సి ఉంటుంది, లేదా టీఎస్పీఎస్కి మెయిల్ చేయాల్సి ఉంటుంది. రైట్. 0 అవర్కి నోటీస్ అనేది అవసరమే. లోక్సభ ప్రొసీడింగ్ మనం చూస్తే 0 అవర్కి కూడా నోటీస్ అనేది అవసరమే. నెక్స్ట్ ఏంటి? సో లంచ్ అయిపోయాక ఇక ఆ రోజు మనకి ఏదైతే ఈ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఈ బిల్స్ ఉన్నాయో గవర్నమెంట్ యొక్క కార్యకలాపాలు స్టార్ట్ అవుతాయి. లంచ్ అవర్ తర్వాత మనకి ఏది జనరల్గా మనకి 5 PM వరకు లేదా 6 PM వరకు కూడా ఉంటుంది. సో జనరల్గా మనకి రాజ్యసభ అనేది 5 PMకి ఎండ్ అవుతే లోక్సభ అనేది 6 PM వరకు కంటిన్యూ అవుతుంది. ఈ టైం మనకి ఇంత అని ఏమి లేదు, ఇంకా రాత్రి వరకు కూడా మనకి కంటిన్యూ అనేది చేసుకోవచ్చు. సో మనకి పార్లమెంట్లో ఇలా బిల్స్ అనేవి వస్తాయండి. నెక్స్ట్ గవర్నమెంట్ బిల్లు, ప్రైవేట్ మెంబర్ బిల్లు అంటే ఏంటంటే మంత్రి ప్రవేశపెడితే ప్రభుత్వ బిల్లు, మంత్రి కాని సభ్యుడు ఎవడైనా ప్రవేశపెట్టినా కూడా పార్లమెంటరీ సభ్యుడు అయితే గిట్ట అది ప్రైవేట్ మెంబర్ బిల్లు అంటాం. సో ప్రైవేట్ మెంబర్ బిల్లు అనగా ఏంటిదంటే మంత్రి కాని సభ్యుడు, ఇది ఒక్కటి చదువుకోవాలి. ఎవరు అంటే వాళ్ళు అధికార పక్షం ఎంపీ కావచ్చు, ప్రతిపక్షం ఎంపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మొత్తం మీద సభా సభ్యుడు అయితే సరిపోతుంది. ఇది మనకి 1 డే ఇన్ పార్లమెంట్ అండి. సో మనకి ఇలా ఒక రోజు గడిచింది. మధ్యలో కొంతమంది వీళ్ళు ఇబ్బంది కలిగేస్తారు. ఈ సెషన్స్కి ప్రతిపక్ష సభ్యులు కావచ్చు లేదా అధికార పక్షం కావచ్చు, మొత్తం మీద ఇబ్బంది కలిగేస్తే వీళ్ళని సస్పెండ్ చేసే అధికారము సభ అధ్యక్షులకు ఉంటుంది. సో మన లోక్సభ అండ్ రాజ్యసభ చూస్తే మనకి ఇటీవల ఒకే నాడు 19 మందిని మన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అని చెప్పేసి అతను 19 మందిని ఒకేసారి జట్టుగా సస్పెండ్ చేస్తాడు ఒక వారం రోజుల పాటు. సో మనకి లోక్సభ చూస్తే 373 రూల్స్ ప్రకారము 374 రూల్స్, 374A రూల్స్ అని ఉంటుంది. ఇటు వస్తే 255 ఉంటుంది అండ్ 256 అని చెప్పేసి ఉంటుంది. 373 ప్రకారము ఒక రోజు సస్పెండ్ చేయొచ్చు సభ నుంచి బయటకి. 255 ప్రకారం కూడా ఒక రోజు చేయొచ్చు. ఒక రోజు కంటే ఎక్కువ చేయాలి అంటే మనకి లోక్సభలో అయితే 5 days వరకు 374A ప్రకారం చేయొచ్చు. 5 days కంటే ఎక్కువ అయితే సభ అనుమతి అనేది అవసరం ఉంటుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జనరల్గా అది
ఆ ప్రపోజల్ని పెడితే సభ అనేది ఓటింగ్ చేయాల్సి ఉంటుంది. 374 ఏంటిది 5 మెంబర్స్ కంటే ఎక్కువ అయితే, 5 డేస్ కంటే ఎక్కువ అయితే. ఇక్కడ మనకి ఒకరికంటే ఎక్కువ సస్పెండ్ చేయాల్సిన కూడా, ఒక రోజు కంటే ఎక్కువ సస్పెండ్ చేయాల్సిన కూడా మనకి సభ అనుమతి అవసరము. లోక్సభ వస్తే 5 డేస్ కంటే ఎక్కువ అయితే, రాజ్యసభ వస్తే ఒక రోజు కంటే ఎక్కువ అయితే. సో మనకి లోక్సభ స్పీకర్కి కొంచెం ఎక్కువ రైట్స్ ఉంది, 374A అని చెప్పేసి కొత్తగా యాడ్ చేసినారు. సో ఇలా మనకి ఒక్కొక్క రోజు ఈ సభలో ఇబ్బంది కలగజేస్తే అప్పుడు ఏం చేస్తారంటే మన సభ అధ్యక్షుడు అడ్జర్న్మెంటు, సరే మనం రఫ్ చేద్దాం. ఇదైతే మనం ఏం డిస్కస్ చేసినామంటే సెషన్స్ అనేది ఎవరు స్టార్ట్ చేస్తారు, సెషన్ యొక్క ఎజెండా ఎక్కడ నిర్ణయిస్తారు, ఆ ఎజెండా యొక్క సభకి ఎవరు అధ్యక్షుడు ఉంటాడు, నెక్స్ట్ ఒక రోజు ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది. సో సభ జరుగుతున్నప్పుడు ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే సభ అధ్యక్షులు క్రమశిక్షణలో ఉంచాలి కాబట్టి ఆ రూల్స్ ప్రకారము సస్పెండ్ అనేది చేస్తారు. సస్పెన్షన్ ఎత్తివేత చేయాలి అంటే మళ్ళీ తిరిగి సభ అనేది అనుమతించాల్సి ఉంటుంది. సో మనకి హైయెస్ట్ చూస్తే రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు లోక్సభలో ఒకే రోజు 63 మందిని సస్పెండ్ చేస్తారండి, అది హైయెస్ట్ ఒకే జట్టుగా చూస్తే. సో నెక్స్ట్ మనకి కొన్ని పదాలు కనిపిస్తాయండి. సో అడ్జర్న్మెంటు, నేను పాలిటీ అనేది కరెంట్ అఫైర్స్లో కవర్ చేస్తున్నా కాబట్టి ఈ కొంత ఎక్కువ చెప్తున్నా కరెంట్ అఫైర్స్ పాలిటీ, మిగతా అంశాలు మనకి రెగ్యులర్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి అవి కట్ చేస్తున్నా. రైట్, అడ్జర్న్మెంట్ అని చెప్పేసి. నెక్స్ట్ అడ్జర్న్మెంట్ సైన్డ్ ఐ, నెక్స్ట్ ప్రోరోగ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఫస్ట్ సమన్స్ అయితే ఉంటుంది, నెక్స్ట్ డిజాల్వ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ పదాలు మనకి తరచుగా పేపర్లో కనిపిస్తాయి. సో వాటికి ఏంటి అంటే, సమన్స్ అంటే సమావేశాలు ప్రారంభం కావడము సమన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సమావేశం అయింది, సభ అధ్యక్షులు సభని కండక్ట్ చేస్తున్నప్పుడు సభా సభ్యులు ఇబ్బంది కలగజేస్తే లేదా 6 PM 5 PM అయినాక ఏమంటాడు, ద సభ అడ్జర్న్మెంట్ ఆన్ 10th August 11 AM అని చెప్పేసి డేట్ అండ్ టైం మెన్షన్ చేసి సభని వాయిదా వేస్తే అది అడ్జర్న్మెంట్, తాత్కాలిక వాయిదా అంటాం. ఏంటిది డేట్ అండ్, ఎందుకు అంటే సో అతనికి తెలుసు స్పీకర్కి ఏంది నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడో తెలుసు కాబట్టి సో మనకి డేట్ అండ్ ఏది టైంని మెన్షన్ చేస్తున్నాడు. సో మనకి బిజినెస్ అడ్వైజర్ కమిటీ డిస్కస్ చేసినాం కదా, ఇందులో ఉన్న ఈ సమ్ 1 బిల్లు 2 బిల్లు 3 బిల్లు మొత్తం అయిపోయినాయి అని చెప్పేసి ఇంకా క్యాబినెట్ చెప్తుంది, స్పీకర్ ఇంకా మనకి అయిపోయింది సెషన్స్ చాలు అని చెప్పేసి చెప్పినాక అప్పుడు అడ్జర్న్మెంట్ సైన్డ్ ఐ నోటీస్ ఇష్యూ చేస్తాడు, సభని నిరవధికంగా వాయిదా వేస్తాడు సభ అధ్యక్షుడు. సో నిరవధిక వాయిదా, ఇది సమావేశాల ముగింపు కాదు, ఇది సెషన్స్ ముగింపు కాలేదు. అడ్జర్న్మెంట్ అంటే ఆ రోజుకు ఆ సిట్టింగ్ అనేది క్లోజ్ అయింది, సెషన్స్ క్లోజ్ కాలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, అడ్జర్న్మెంట్ అంటే తాత్కాలిక వాయిదా, అంటే ఆ సిట్టింగ్ మట్టుకు వాయిదా పడింది. సెషన్ అనేది మన్సూన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో అడ్జర్న్మెంట్ సైన్డ్ అంటే ఏంటంటే నిర్వాధికంగా వాయిదా, అంటే సమావేశం ఇంకా మనకి సెషన్ అనేది ముగియలేదు పూర్తిగా, జస్ట్ మనకి నిర్వాధికంగా వాయిదా పడ్డది. ఇతను ఇట్లా ఒక నోటీస్ పంపుతాడండి, సో సమ్ నోటీస్ అని చెప్పేసి పంపుతాడు. సో సభ అడ్జర్న్మెంట్ సైన్డ్ ఐ ఆన్, ఇది బ్లాక్ ఉంచుతాడు. ఎందుకు బ్లాక్ ఉంచుతాడు అంటే బిజినెస్ అడ్వైజర్ కమిటీలో ఉన్నాయి, అన్ని బిల్స్ అయిపోయినాయి డిస్కషన్స్, ఇంకా ఏమీ లేవు కాబట్టి నెక్స్ట్ సభని ఎప్పుడు పిలుస్తారో తెలియదు. చెప్పేది అర్థమవుతుందా? ఇక్కడ ఏంది మనకి బిజినెస్ అడ్వైజర్ కమిటీలో బిల్స్ ఉన్నాయి కాబట్టి డిస్కషన్స్ అనేది పెండింగ్ ఉంది కాబట్టి టైం అండ్ డేట్ మెన్షన్ చేసిండు. ఇక్కడ మనకి అన్ని బిల్లులు అయిపోయినాయి కాబట్టి ఇన్ మై ఒపీనియన్ సో మనకి సభ ఈజ్ అడ్జర్న్మెంట్ సైన్డ్ ఐ ఆన్ అని చెప్పేసి బ్లాంక్ ఉంచుతాడు. ఎందుకు అంటే నెక్స్ట్ క్యాబినెట్ ఎప్పుడు అడ్వైజ్ ఇస్తే అప్పుడు ప్రెసిడెంట్ మళ్ళీ సమన్స్ చేస్తాడు, ఎప్పుడో తెలియదు కాబట్టి బ్లాంక్ ఉంచిండు. సో దట్ ఈస్ కాల్డ్ అడ్జర్న్మెంట్ సైన్డ్ ఐ అని చెప్పేసి. రైట్, నెక్స్ట్ ఏంటి, ఈ నోటీస్ అనేది పిఎస్ భవన్కి, రాష్ట్రపతి భవన్కి వెళ్తుంది. సో రాష్ట్రపతి అడ్జర్న్మెంట్ సైన్డ్ ఐకి రిప్లై నోటీస్ పంపుతాడు స్పీకర్కి. ఈ రిప్లై నోటీస్ దట్ ఈస్ కాల్డ్ ప్రోరోగ్ అంటాం. సో సమావేశాలు ముగింపు అని చెప్పేసి పిలుస్తాం.
సమావేశాలు ముగింపు, సభ ముగింపు కాదు, సమావేశం ముగింపు. అడ్జర్న్మెంట్, సిట్టింగ్ ముగిసింది, సెషన్స్ కంటిన్యూ అవుతుంది. అడ్జర్న్మెంట్ సైన్డ్ అయి, నిర్వాధకంగా వాయిదా. సభ అంటే సెషన్ అనేది ముగియలేదు. సో ప్రోరోగ్ అంటే ఇంకా మనకి క్యాబినెట్ సలహా ఇస్తుంది, ఎస్ రాష్ట్రపతి ఇంకా ఏమీ లేదు నువ్వు క్లోజ్ చేయమంటే ఇంకా మనోడు సైన్ చేస్తే రిప్లై నోటీస్ ఇస్తే అదే ప్రోరోగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ ముగింపు ఏంటిదంటే సెషన్స్ ముగింపు, మన్సూన్ సెషన్ ముగింపు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎవరు ముగించారో వాళ్ళు ప్రారంభించాలి. ఏ సెషన్ అయినప్పటికీ ఎవరు ముగిస్తే వాళ్ళు ప్రారంభించాలి. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ సెషన్కి గవర్నర్ని ఎందుకు పిలవలే అంటే, అప్పుడు మనకి అంతకుముందు ఈ వింటర్ సెషన్స్ని గవర్నరు ప్రోరోగ్ చేయలేదు, ముగించలేదు, సైన్డ్ అయి అయిపోయింది. సో దాని కంటిన్యూ సెషన్ మనకి జరిగింది. అది సమన్స్ ఎవరు అంటే మళ్ళీ స్పీకరే చేసిండు, పోచారం శ్రీనివాస్. ఎందుకు చేసిండు అతను అంటే, సో మనకి చూస్తే సైన్డ్ అయి జరిగింది, ప్రోరోగ్ కాలేదు. ఎవరు ముగించిండ్రు? స్పీకరు. ఎవరు స్టార్ట్ చేయాలి? స్పీకరు. ప్రోరోగ్ చేసేది ఎవరు? రాష్ట్రపతి, గవర్నరు. ఎవరు స్టార్ట్ చేయాలి? రాష్ట్రపతి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ ఏంటి మనకి డిజాల్వ్ అంటే, జనరల్గా సభ పదవీ కాలం 5 years ఉంటుంది లోక్సభ అయితే. రాజ్యసభ మనకి సభ రద్దు కాదు, శాశ్వతంగా ఉంటుంది. 5 years అయిపోయాక దానికి అదే రద్దు అవుతుంది. 5 years లోపే ముందస్తు ఎన్నికలకు పోవాలి అనుకుంటే, అసెంబ్లీ రద్దు చేయాలి అనుకుంటే సో డిజాల్వ్ చేయొచ్చు రాష్ట్రపతి లేదా గవర్నర్ అని చెప్పేసి ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ క్యాబినెట్ అని చెప్పేసి. ఇప్పుడు మనకు చూస్తే మునుగోడు ఉప ఎన్నిక వస్తుంది. ఎందుకు మళ్ళీ ఉప ఎన్నిక, డైరెక్ట్ ఎలక్షన్స్కి వెళ్దామని చెప్పేసి కేసీఆర్ సార్ భావిస్తే, మన గవర్నరు తమిళసైకి ఎస్ నువ్వు రద్దు చేయమ్మా అంటే ఓకే సార్ అని చెప్పేసి రద్దు చేసి పడేస్తే సైన్తోని ఇంకా మళ్ళీ ఎలక్షన్స్ అనేది వస్తుంది. లేదు ఉప ఎన్నిక కండక్ట్ చేసుకుందాం అనుకుంటే మళ్ళీ ఒక 6 months గ్యాప్తోని ఎలక్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. రైట్. ఎప్పుడు ఉంటాయి ఎలక్షన్స్ అంటే, మనకి హిమాచల్ ప్రదేశ్ అండ్ గుజరాత్ యొక్క ఎలక్షన్స్ అనేవి నవంబర్ అండ్ డిసెంబర్లో ఉన్నాయి. వీటితో పాటు కండక్ట్ చేయవచ్చు. సో ఉప ఎన్నిక అనేది కండక్ట్ చేసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వేరే భావించి అరే ఉప ఎన్నికలో ఓడిపోతే మళ్ళీ నెగిటివ్ వస్తుంది అని చెప్పేసి ప్రభుత్వాన్ని మొత్తం రద్దు చేసి పడేసి ఉప ఎన్నికతో పాటే అన్ని ఎన్నికలు కండక్ట్ చేసుకోవచ్చు. అట్లా కండక్ట్ చేసుకుంటే Group 2 అనేది ఇంకా తొందర పడుతుంది, లేదా ఫుల్ ఆలస్యంగా పడుతుంది. మొత్తం మీద ఏదో ఒకటి జరుగుతుంది. అయితే ముందు అన్నా లేకుంటే బాగా లేటు అన్నా సో మధ్యలో మాత్రం ఉండదు. ఇది మనకి క్లియర్ అండి. సమన్స్, అడ్జర్న్మెంట్ అని చెప్పేసి సో మనం నెమ్మదిగా ఎందుకు చెప్తున్నామంటే, ఇది చాలామందికి బేసిక్స్ ఇది తెలుస్తలేదు. ఈ బేసిక్ తెలియకుండా మనం ఎంత అధ్యయనం చేసినా ఉపయోగం ఉండదు. సో ఇది మనకి అడ్జర్న్మెంట్ కావచ్చు, సైన్డ్ అయి కావచ్చు. ఇప్పుడు ఏంటి మనకి సైన్డ్ అయి అయిపోయింది. ఇంకా మన స్పీకర్ బిర్లా రాష్ట్రపతికి ఈ సైన్డ్ అయి నోటీస్ పంపిస్తే మన ద్రౌపది ముర్ము గారు సో సైన్ చేస్తుంది. అదే ప్రోరోగ్ అయిపోతుంది. ఈ సెషన్ అనేది క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఎవరు స్టార్ట్ చేయాలి? ద్రౌపది ముర్ము స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరు ముగిస్తే వాళ్ళు అని చెప్పేసి. సో మనకి ఈ లోక్సభ అనేది మొత్తము ఈ కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూ ఇస్తే ఈ సెషన్స్ టైంలో మనకి ఒకటి, జపాన్ మాజీ ప్రధాని షింజో అబే చనిపోయింది కదా, సో సంతాపం వ్యక్తం చేసిండ్రు. ప్రశ్న వస్తుందంటే ఎస్ వస్తుంది. సో మనకి ఇటీవల పార్లమెంట్ అనేది ఎవరు మరణం అనంతరము సంతాపం అంటే సో షింజో అబే అని చెప్పేసి మనకి ఎక్కువ స్నేహపూర్వకంగా ఉంటుంది జపాన్ మనకి. అందులో షింజో అబే మనకి వెరీ ఫేమస్. ఈ క్వాడ్ యొక్క రూపకర్త ఎవరు అంటే షింజో అబే. మనకి బుల్లెట్ ట్రైన్ ఎవరు అంటే షింజో అబే అని చెప్పేసి. ఒకటి, సో షింజో అబేకి సంతాపం అండి. నెక్స్ట్ 19 మందిని ఒకేసారి సస్పెండ్. సో మనకి ఒకేసారి ఎక్కువ మొత్తం అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది సస్పెండ్ 256 రూల్ ప్రకారం. ఎందుకు? రాజ్యసభ ఒక డే కంటే ఎక్కువ చేయాలి అంటే 56 రూల్ వర్తిస్తుంది. సో నెక్స్ట్ మనకి ఇదే పార్లమెంట్ సెషన్స్ కాలంలో రాష్ట్రపతి ఎన్నికలు అండ్ ఉపరాష్ట్రపతి ఎన్నికలు మనకి జరిగినాయి. ధన్ఖడ్ అని చెప్పేసి అండ్ ద్రౌపది ముర్ము అని చెప్పేసి ఇద్దరు గెలుస్తారు. నెక్స్ట్ ఈ ఈడీ అరెస్ట్ విషయంలో కొంచెం లొల్లి జరిగిందండి. సో ఈడీ అరెస్ట్ విషయంలో
ఈ మనకి మహారాష్ట్ర ఎంపీ అతని రాజ్యసభ సభ్యుడు ఈ ఈడీ అరెస్ట్ చేస్తే నాకు 105 ఆర్టికల్ అంటాం. సో ప్రివిలేజ్ ఉంటుంది. ప్రివిలేజ్ అంటే స్పెషల్ హక్కులు ఉంటాయి. సో ప్రివిలేజ్ అని చెప్పేసి పిలుస్తాం. స్పెషల్ రైట్స్ అనేది ఉంటుంది, సభా హక్కులు అని చెప్పేసి పిలుస్తాం. దీని ప్రకారం మనకి సెషన్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు సభా సభ్యుడిని సభా అధ్యక్షుడి అనుమతి లేకుండా అరెస్ట్ చేయరాదు అని చెప్పేసి అంటే సివిల్ కేసుకు ఇది వర్తించదు. మనకి ప్రివిలేజ్ ఎవరికి ఉంటుంది అని చెప్పేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. సభా సభ్యుడికి ఉంటుంది, మినిస్టర్కి ఉంటుంది, రాష్ట్రపతికి ఉంటుంది అండ్ అటార్నీ జనరల్కి ఉంటుంది. ఇందులో 1, 2, 3, 4లో ఎవరెవరికి ఉంటుంది అని చెప్పేసి 105 ఆర్టికల్ ప్రకారము సభా హక్కులు కలిగి ఉన్న వాళ్ళెవరు? సభా సభ్యులు, మినిస్టర్స్, రాష్ట్రపతి, అటార్నీ జనరల్ అని చెప్పేసి నలుగురిలో ఎవరికి ఉంటుంది? 1, 2, 3, 4, 2, 3, 4, 4, 3, 2, 1, 2, 4 అని చెప్పేసి ఆన్సర్ చేయండి. కామెంట్లో ఆన్సర్ చేస్తే ఇట చేయరు, బట్ చేస్తే ఇట వీళ్ళ పేర్లు రాయండి. సభా సభ్యుడు ఇట్లా మినిస్టర్ అని రాస్తే మనకి ఈజీగా ఉంటుంది. 1, 2, 3, 4 రాస్తే నాకు మళ్ళీ గుర్తుండదు ఎవరు 1, ఎవరు 2, ఎవరు 3, 4 అని చెప్పేసి. రైట్. ఇప్పుడు ఏంటి అంటే మనకు వాస్తవంగా రాజ్యాంగంలో ఏముంది అంటే 105 ఆర్టికల్ ప్రకారము సభా హక్కులు కలిగి ఉంటారు. ప్రివిలేజ్ అనేది ఉంటాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లోపల మాట్లాడవచ్చు. మనం ఎటువంటి క్వశ్చన్ అనేది వేయరాదు. సో ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పొచ్చు, ప్రతి అకౌంట్లో 15 lakhs వేస్తా అని చెప్పొచ్చు. బట్ మనకి సభా హక్కులు ఉన్నాయి కాబట్టి మనం ప్రశ్నించలేం మళ్ళీ బయటకు వచ్చినాక. అయితే మనకి ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ 135A సెక్షన్ ప్రకారము, సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారము పార్లమెంటరీ సెషన్స్ జరుగుతున్నప్పుడు సివిల్ కేసులు అరెస్ట్ చేయాలి అంటే ఒక -40 days, ఒక +40 days. అంటే సెషన్స్కి ముందు 40 days అరెస్ట్ చేయరాదు, సెషన్స్ పూర్తయినాక కూడా 40 రోజులు అరెస్ట్ చేయరాదు. సో బిఫోర్ 40, ఆఫ్టర్ 40 ఇది సెషన్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సెషన్కి ముందు, సెషన్కి అయినాక అరెస్ట్ చేయరాదు 135A సెక్షన్ ప్రకారము. బట్ మనకి క్రిమినల్ కేసు అయితే గిట్ట కంపల్సరీ ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోవచ్చు. సభా సభ్యుడు అయినా లేకుంటే ఇంకా సభా సభ్యుడు కాని వ్యక్తి అయినా కూడా సేమ్ అనేది ఉంటుంది ఇక్కడ. సో మనకి వెంకయ్యనాయుడు ఏమంటాడు అంటే అరే ఇది క్రిమినల్ కేసు, ఇది దర్యాప్తు సంస్థలు సిబిఐ కానీ, ఈడీ సంస్థ కానీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కానీ, సురేష్ పటేల్ వచ్చినప్పుడు కానీ మొత్తం మీద ఎవరు వచ్చినా కూడా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి. సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటాడు అంటే రాజ్యసభ చైర్మన్గా జాకీర్ హుస్సేన్ ఉన్నప్పుడు కూడా ఇట్లనే జరిగింది. ఆ హుస్సేన్ కాలంలో హుస్సేన్ అనేది ఏమనలే అని చెప్పేసి మనకి ఎగ్జాంపుల్ అనేది చెప్తాడు. సో ఇది మనకి సభ అరెస్ట్ మీద కొద్దిగా జరిగింది. ఇంకా మనకి ఏం జరిగినాయి అంటే ధరల పెంపు మీద ఎక్కువ డిస్కషన్స్ జరిగి సభ అనేది ఎక్కువ సార్లు వాయిదా పడింది. సో సభ అనేది ఎక్కువ డిస్కషన్స్ లేకుండా ఎక్కువ రోజుల పాటు వాయిదా పడింది మనకి ధరల మీద జరిగి అని చెప్పేసి ఒకటి ఉన్నది. సో రైట్, ఇది మనకి. ఇంకోటి ఈ ఎవరతను రంజన్ చౌదరి అని చెప్పేసి కాంగ్రెస్ ఎంపీ, ద్రౌపది ముర్ము ఆడామే కాబట్టి రాష్ట్రపతి కాబట్టి రాష్ట్రపత్ని అని పిలవాలని చెప్పేసి నోరు జారి నెక్స్ట్ సారీ అనేది చెప్తాడు. ఆయన వార్తల్లో ఉన్న ఒకానొక పర్సన్. రైట్, ఇది మనకి పార్లమెంటరీ సెషన్స్ ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ ఏంటి మనకి ఏ బిల్లు ఆమోదించబడింది? మొత్తం మనం ఓన్లీ 5 bills డిస్కస్ చేస్తాం. ఎందుకు అంటే 2 సభలు ఆమోదించినాయి కాబట్టి మేబీ రానున్న ఒక 1 week టైంలో చట్టంగా మారచ్చు. మళ్ళీ నేను డిస్కస్ చేయనిగా ఆ 5 bills అనే చట్టంగా మారినాయి అని చెప్పేసి అనుకోండి. ఇక సో మనం ఫస్ట్ చూస్తే ఫ్యామిలీ కోర్టు. సో ఫ్యామిలీ కోర్టు అమెండ్మెంట్ సవరణ చేసినారు అంటే అంతకుముందు ఉన్నదాన్ని మార్చినారు. 2022 బిల్లు అని చెప్పేసి ఉన్నది. బట్ మనకి 2 సభలు ఆమోదం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనకి ఏముంటుంది, రాష్ట్రపతి దాదాపుగా ఆమోదిస్తుంది. రైట్, ఇది 1984కి సవరణ, కుటుంబ న్యాయస్థానం అని చెప్పేసి. ఈ చట్టము అనేది కేవలము 2 రాష్ట్రాల కోసమే సవరణ చేసిండ్రు. ఆ 2 రాష్ట్రాలు ఏంటి అంటే ఒకటి వచ్చేసి నాగాలాండ్, 2 వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. ఇవి ఇటీవల మనకి వార్తల్లో ఉన్నది. ఇదేంటిదంటే అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. అధికార పక్షం ప్రతిపక్షం కలిపి తొలిసారిగా ఏర్పాటు చేసిండ్రు. ఇదేమో
ఫ్రీ స్మోక్ ఫ్రీ స్టేట్ ఇన్ ఇండియా, ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ అనేది అందరికీ అయిపోయింది. నెక్స్ట్ మన కోవిడ్ వ్యాక్సిన్ అనేది సెకండ్ డోసు ఫస్ట్ టైం పూర్తి చేసుకుంది ఇక్కడ ఏంటిదంటే హిమాచల్ ప్రదేశ్. రైట్, ఈ 2 రాష్ట్రాలకి ఉద్దేశించిన బిల్లే ఈ ఫ్యామిలీ కోర్టు అమెండ్మెంట్ 2022 బిల్లు అని చెప్పేసి. రైట్, ఫస్ట్ మనకి 1984లో ఏముంటుంది, సవరణ అవసరం ఏమొచ్చింది. సో ఫస్ట్ ఏంటి 84లో మనకి ఏముంటుంది అంటే ఈ కుటుంబం కానీ వివాహం కానీ సమస్యలు వచ్చినప్పుడు మనం హైకోర్టుకి సుప్రీంకోర్టుకు వెళ్లకుండా సో త్వరితగతిన పరిష్కారం కోసము ఫ్యామిలీ కోర్టు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ 84లో ఉంటుంది. సో కుటుంబం కావచ్చు లేదా వివాహం కావచ్చు, ఈ రెండింటి మీద సమస్యలు వచ్చినప్పుడు సో వాళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదు. ఇది వచ్చినప్పుడు వీళ్ళు త్వరగా పరిష్కారం కోసము ఫ్యామిలీ కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టుతోని సంప్రదించి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాలి. సో ఫస్ట్ క్లాజ్ ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వాల పరిధి లోపలనే ఇవి పనిచేస్తాయి, హైకోర్టు సంప్రదిస్తారు కంపల్సరీ. సెకండ్ది, అట్లా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాక ఆ కోర్టు అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, ఆ చట్టం యొక్క తీర్పు అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ అనేది నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయాలి. అంటే ఎన్ఫోర్స్మెంట్ అంటే ఎప్పుడు అమల్లోకి వస్తుంది అని చెప్పేసి ఈ సెంట్రల్ గవర్నమెంటు ఇష్యూ చేయాలి. 84లో ఉంటుంది. దీని ప్రకారం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ డేట్ అనేది ఇష్యూ చేసింది. మనకి నాగాలాండ్ అనేది 2008లో, ఇది 2019లో ఏర్పాటు చేసుకున్నాయి. రోజులు గడిచినాయి, సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయలేదు. ఇది ఎట్లా తెలుస్తుంది అంటే మనకి ఒక ఓంకార్ శర్మ అని చెప్పేసి కోర్టులో కేసు వేస్తాడు. ఓంకార్ శర్మ ఫ్యామిలీ ఇబ్బంది ఉంటుంది, వాళ్ళ భార్య టార్చర్ పెడితే ఓంకార్ శర్మ కోర్టుకు వెళ్తాడు. సో వర్సెస్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కోర్టుకు వెళ్తే కోర్టు అనేది ఈ ఫ్యామిలీ కోర్టు అనేది ఓంకార్ శర్మకి మొట్టికాయలు వేస్తుంది. మొట్టికాయలు వేసినాక ఓంకార్ శర్మ, అరే నువ్వు కోర్టు, నీకు రైట్స్ లేవు, నిన్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది హిమాచల్ ప్రదేశ్, కానీ సెంట్రల్ గవర్నమెంట్ డేట్ ఇష్యూ చేయలేదుగా, నీకు రైట్స్ లేవు అని చెప్పేసి తిట్టిపోస్తాడు మన ఓంకార్ శర్మ అని చెప్పేసి. సో అప్పుడు ఈ ప్రదేశ్ వెళ్ళి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే తప్పు జరిపిందని చెప్పేసి వీళ్ళు భావించి ఇప్పుడు బిల్లు తీసుకొచ్చిండ్రు. ఆ బిల్లు ప్రకారం మనకి నాగాలాండ్ అండ్ హిమాచల్ ప్రదేశ్లో ఫ్యామిలీ కోర్టు ఏర్పాటు చెల్లుతుంది, ఈ తీర్పు చెల్లుతుంది. చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే 2008 నుంచి అమల్లోకి వస్తుంది, అక్కడ 19లో ఇక్కడ అమల్లోకి వస్తుంది. దీన్ని ఏమంటామంటే చట్టాన్ని గత కాలానికి వర్తింపజేస్తే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటాం. సో రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే చట్టాన్ని గత కాలానికి కూడా వర్తింపజేస్తే, చట్టం ఎప్పుడు అయింది 22లో అవుతుంది కంపల్సరీ, ద్రౌపది ముర్ము సైన్ చేస్తుంది కాబట్టి ఈ చట్టాన్ని నాగాలాండ్లో 2008 నుంచి అప్లికేబుల్ చేస్తారు. చేయొచ్చు అంటే చేస్తుంది, వెరీ పాసిబుల్ చేయవచ్చు. సో దీన్ని ఏమంటామంటే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఓంకార్ శర్మ ఫలితంగా ఈ బిల్లు అనేది వచ్చింది. సో ఉభయ సభలు మనకి ఆమోదించినాయి. సో ఇది మనకు క్లియర్ అండి. 84లో ఏమున్నదంటే ఫ్యామిలీ కోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అనేది డేట్ అనేది ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇష్యూ చేయలే కాబట్టి కోర్టుకు వెళ్తే సో ఓంకార్ శర్మకి ఇబ్బంది అయింది కాబట్టి సో మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ తప్పు గ్రహించి బిల్లు తీసుకొచ్చింది. ఇది ఫ్యామిలీ కోర్టు బిల్ అండి. ఇది నెక్స్ట్ మనకి డోపింగ్ బిల్లు. సో యాంటీ డోపింగ్ బిల్లు 2022 అని చెప్పేసి క్రీడాకారులు ఈ మాదక ద్రవ్యాలు లేదా డ్రగ్స్ వాడద్దు అని చెప్పేసి నిషేధం కోసము ఈ బిల్లు తీసుకొచ్చిందండి. సో డోపింగ్ బిల్లు అని చెప్పేసి దీన్ని పిలుస్తాం. దీని ప్రకారం ఏంటి అంటే మనకి ఒకటి డోపింగ్ అథారిటీ అనేది ఒక నేషనల్ బోర్డు అనేది ఏర్పాటు చేస్తారు. సో మన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే నేషనల్ బోర్డు. సో నేషనల్ బోర్డు ఫర్ డోపింగ్ ఇన్ స్పోర్ట్స్, ఒక బోర్డు ఏర్పాటు చేసి ఈ బోర్డు కింద 2 సంస్థలు పనిచేస్తాయి. ఒకటి నాడా అంటాం, ఏంటిది నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అని చెప్పేసి ప్రజెంట్ కూడా ఉన్నది. సో దీని కింద ఇది పనిచేస్తుంది.
పెద్ద ఏదంటే నేషనల్ బోర్డ్ ఫర్ డోపింగ్ ఇన్ స్పోర్ట్స్ అని చెప్పేసి, సో ఇది చట్టబద్ధ సంస్థ, చట్టం ప్రకారం ఏర్పడింది. నాడా అని చెప్పేసి దీని కింద పనిచేస్తుంది. దీంతో పాటు మనకి యాంటీ డోపింగ్ లాబొరేటరీ అని చెప్పేసి షాంపుల్ తీస్తారు కదా, సో ఈ రెండు కూడా దీని కింద పనిచేస్తుంది. మనకి ఇది ఆల్రెడీ ఒకటి వరల్డ్ లెవెల్లో కూడా ఉంటుంది. ఇది నాడా కదా, ఇక్కడ వాడా ఉంటుంది. నాడా ఏంటి, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అని చెప్పేసి. ఇది ఏంటిది, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది ఒక సంస్థని ఏర్పాటు చేసింది. ఈ సంస్థ అనేది స్విట్జర్లాండ్లోని లసౌని అని చెప్పేసి, సో లౌసాని అని చెప్పేసి డిక్లరేషన్ ఉంటుంది. ఈ డిక్లరేషన్ ఫలితంగా వాడా సంస్థ అనేది ఏర్పాటైంది. ప్రశ్న వచ్చింది మనకి ఆల్రెడీ. సో లౌసాని డిక్లరేషన్ అంటే స్విట్జర్లాండ్లో ఒక సిటీ, అక్కడ మీటింగ్ పెట్టుకొని ఒలింపిక్ కమిటీ అనేది వాడాని ఏర్పాటు చేస్తుంది. అంతర్జాతీయంగా ఒలింపిక్ క్రీడల్లో కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు, డోపింగ్ అనేది చేయొద్దు అని చెప్పేసి ఈ చట్టం తీసుకొస్తుంది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ చూస్తే మనకి కెనడాలోని మాంట్రియాల్లో ఉంది. సో మాంట్రియాల్ ఒప్పందం మనకు తెలుసు ఆల్రెడీ. సో మనకి మాంట్రియాల్లో ఉంది అని చెప్పేసి చదువుకోవాల్సి ఉంటుంది. సో మనకి వాడాకి అనుకూలంగా నాడా ఉంది. ఇక్కడ నాడా అనేది నేషనల్ బోర్డ్ ఫర్ డోపింగ్ ఇన్ స్పోర్ట్స్ అని చెప్పేసి దాని కింద పనిచేస్తుంది. సో ఇది మనకి ఏది సెకండ్ బిల్లు, డోపింగ్ బిల్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి మూడవది అంటార్కిటికా బిల్లు. సో అంటార్కిటికా బిల్లు, దీన్ని మనం చట్టం అని చెప్పేసి పిలవచ్చండి. ఇప్పుడు బిల్లే ప్రపోజల్, బట్ మనకి ఉభయ సభలు ఆమోదించినాయి కాబట్టి, రాష్ట్రపతి లాంఛనం కాబట్టి చట్టం పిలవచ్చు. దీని ప్రకారము ఇండియా అంటార్కిటికా అథారిటీ అని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఒక చట్టబద్ధ సంస్థ అది, ఇండియన్ అంటార్కిటికా అథారిటీ అని చెప్పేసి సంస్థ ఏర్పాటు. సెకండ్ది అంటార్కిటికా కోసం ఒక ఫండింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. సో అంటార్కిటికా ఫండ్ అని చెప్పేసి పిలుస్తాం. మూడవది అంటార్కిటికా మీద ఉన్న పర్యావరణానికి హాని కలగద్దు అని చెప్పేసి ఒక చట్టం తీసుకొస్తున్నారు. సో పర్యావరణానికి హాని కలగద్దు, వాస్తవంగా ఇది పర్యావరణ హాని ఒప్పందం ఏంటిదంటే ఈ మాడ్రిడ్ ఒప్పందం అండి. మనకి స్పెయిన్లో ఉంటుంది కదా, స్పెయిన్లో ఉన్న మాడ్రిడ్లో ఈ ఒప్పందం చేసుకున్నారు. అంటార్కిటికా ఖండం మీద ఎటువంటి పర్యావరణ హాని కానీ అటువంటి చేపట్టద్దు అని చెప్పేసి మాడ్రిడ్ ఒప్పందానికి అనుగుణంగా చట్టంలో మనం రూల్స్ని తీసుకొచ్చినాము. నెక్స్ట్ మన సుప్రీంకోర్టు కావచ్చు లేదా హైకోర్టు కావచ్చు, ఈ తీర్పులు అనేవి అంటార్కిటికాకు కూడా వర్తిస్తాయండి. అంటే న్యాయ పరిధిని విస్తరించిన బిల్లు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. భారతీయ భూభాగంతో పాటు ఇక్కడ మన కొన్ని కేంద్రాలు ఉంటాయి మన ఇండియా. సో దక్షిణ గంగోత్రి అని చెప్పేసి ఫస్ట్ది, దక్షిణ గంగోత్రి అని చెప్పేసి ఉన్నది. ఏంటి ఇవి పరిశోధన కేంద్రాలు అంటార్కిటికా ఖండం మీద మనవి. నెక్స్ట్ ఇంకా మైత్రి అని చెప్పేసి ఉంటుంది అండ్ భారతి అని చెప్పేసి ఉంటుంది. వీటి మీద కూడా ఎటువంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు చేపడితే గిట్ట ఇండియన్ సిటిజన్స్ అండ్ పర్సన్స్ కూడా, విదేశీ వాళ్ళకు కూడా శిక్ష అనేది సుప్రీంకోర్టు అనేది హైకోర్టు అనేది వేయవచ్చు. అంటే అంటార్కిటికా కూడా మన సుప్రీంకోర్టు యొక్క న్యాయ పరిధి అనేది విస్తరించబడింది ఈ చట్టం ద్వారా. మనం మూడు గుర్తుపెట్టుకోవాలి, దక్షిణ గంగోత్రి ఉన్నది, మైత్రి ఉన్నది అండ్ భారతి ఉంది కదా. ఇక్కడ మైత్రి దగ్గర మనం ఒక సరస్సుని కూడా నిర్మించినామండి, అది లేక్ ప్రియదర్శిని. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, ఎగ్జామ్లో వస్తాయి రావు, మనం అయితే అధ్యయనం చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. ఏంటిది, మానవ నిర్మిత సరస్సు అంటార్కిటికా ఖండం మీద మన కేంద్రం దగ్గర నిర్మించినాం. ఇక్కడే మనకి ఒక ఏది సాగర్ నిధి అని చెప్పేసి ఇండియన్ నౌక కూడా ఇక్కడ ప్రయాణించింది. సాగర్ నిధి అని చెప్పేసి ఇండియన్ షిప్ అనేది ప్రయాణించింది అంటార్కిటికా జలాల్లో. మన షిప్ ఏంటిదంటే సాగర్ నిధి అని చెప్పేసి. సో ఇది మనకి మాడ్రిడ్ ఒప్పందం ఏంటిదంటే పర్యావరణానికి హాని కలగొద్దు, ఇది ప్రపంచ ఒప్పందము. దీనికి అనుగుణంగా మనం ఇప్పుడు చట్టబద్ధత కల్పించినాము, మనం సైన్ చేసినాం ఆల్రెడీ దీని మీద. నెక్స్ట్ మనకి ఈ అంటార్కిటికా ఖండం యొక్క ఒప్పందం ఏంటిదంటే 1959లో ఒప్పందం ఉంటుంది. దీన్ని మనము 1980sలో మనం సైన్ చేస్తాము, ప్రపంచ అంటార్కిటికా ఒప్పందం అని చెప్పేసి మనం సైన్ చేస్తాము. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అది 61లో అమల్లోకి వస్తుందండి.
59 చట్టం చేస్తారు, 60 కోట్లు అమల్లోకి వస్తుంది. ఎన్నైనాయి? 3 అయినాయి. సో నెక్స్ట్ 4వది ఏంటంటే మనకి వెపన్ మాస్ డిస్ట్రక్షన్. సో సామూహిక ఆయుధాల విధ్వంసం అని చెప్పేసి పిలుస్తాం. సో ఏంటి ఇవి? జీవ ఆయుధాలు కావచ్చు, రసాయన ఆయుధాలు కావచ్చు, లేదా అణ్వాయుధాలు కావచ్చు. వీటిని డెలివరీ చేయొద్దు. సో డెలివరీ సిస్టమ్ అని చెప్పేసి పంపిణీ చేయకుండా సో ప్రివెన్షన్ చేయడము ఆ బిల్లు అని చెప్పేసి మనకి జీవ రసాయన అణ్వాయుధాలు ధ్వంసము చేయకుండా చూడాలని చెప్పేసి చట్టం ఉంటుంది. ఇది వాస్తవంగా మనకి 2005లో చట్టం చేసినాం. ఇప్పుడు ఏంటి అంటే దీనికి అదనంగా ఎవరైతే ఈ జీవ ఆయుధాలు, రసాయన ఆయుధాలు, అణ్వాయుధాలు ప్రయోగిస్తారో వాళ్ళ ఆస్తులని అటాచ్మెంట్ చేయవచ్చు, లేదా సీజ్ చేయవచ్చు, లేదా ఫ్రీజ్లో ఉంచవచ్చు, అంటే స్తంభించవచ్చు. సీజ్ అంటే స్వాధీనం చేసుకోవచ్చు, అటాచ్మెంట్ చేయవచ్చు అని చెప్పేసి ఇది కొత్తగా అమెండ్మెంట్ చేయడం జరిగింది మనకి. ఏంటిది? వెపన్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పేసి సామూహిక దాడి. ఈ 3 ఉంటాయి కదా. సో 3తో పాటు ఈ 3 చేయకుండా కాపాడటం ఒకటి, ప్రివెన్షన్ చేయడము, అన్లాఫుల్ యాక్టివిటీ కాకుండా కాపాడటము, దాంతోపాటు అటాచ్ చేయడము, సీజ్ చేయడము, ఇంకోటి ఫ్రీజ్ అని చెప్పేసి, ఫ్రీ అంటే స్తంభింపేయడము, స్టోర్లో పెట్టడం అని చెప్పేసి. సో ఇది మనకి జనరల్గా మనం కొన్ని ఒప్పందాల మీద సైన్ చేసినామండి. ఇది మనం చట్టం చేసినాం కదా, కొన్ని సైన్స్ చేసినాం మనము అంతర్జాతీయంగా. ఈ ప్రశ్న వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఒకటి జీవ ఒప్పందం చూస్తే మనకి 1972లో చేసుకున్నాం. 72లో 75లో అమల్లోకి వస్తుంది. 75లో అమల్లోకి వస్తుంది. ఎస్, ఇండియా సంతకం చేసింది. ఈ బిల్లు వాడుకలో ఉంది కాబట్టి ఈ ఒప్పందం ప్రశ్న రావచ్చు మనకి. ప్రపంచ జీవ ఒప్పందం మీద మనం సైన్ చేసినాము. 72లో చట్టం చేసి 75లో అమల్లోకి వచ్చింది. సో రసాయన ఒప్పందం చూస్తే మనకి 1992లో, ఈ 72 92 అండి, ఇది 97లో అమల్లోకి వచ్చింది. ఎస్, మనం సైన్ చేసినాము. జీవ ఒప్పందం సైన్ చేసినాము, రసాయన ఒప్పందం సైన్ చేసినాము. అణ్వాయుధాలు చూస్తే మనం కొన్ని సైన్ చేయలేదు, కొన్ని సైన్ చేసినాము. ఏంటి మనకి? నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని చెప్పేసి, అణ్వస్త్ర నిరోధక ఒప్పందం అని చెప్పేసి 1968 ఉంటుంది కదా, మనం సైన్ చేయలేదు, సంతకము చేయలేదు. గుర్తుపెట్టుకోండి, ఎన్పిటి మీద సైన్ చేయలేదు. అణ్వస్త్ర నిరోధక ఒప్పందం మీద మనం సంతకం చేయలేదు. దాంతోపాటు కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అని చెప్పేసి సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందం 1990స్లో వస్తుంది, మనం 1996లో వస్తుంది. మనం సైన్ చేయలేదు. రెండు సైన్ చేయలేదు కాబట్టి న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్లో ఇండియా సభ్యత్వం కోరుకుంటుంది. సభ్యత్వం అనేది చైనా అడ్డుకుంటుంది. ఎందుకు అంటే ఇండియా ఎన్పిటి సైన్ చేయలే కాబట్టి. బట్ ఇండియా యొక్క స్టాండ్ ఏంటి అంటే, నేను ఫస్ట్ అయితే అణ్వాయుధాలు ప్రయోగించను, వాళ్ళు ప్రయోగిస్తే నేను ప్రయోగిస్తా అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ దగ్గర ఉంది కాబట్టి నో ఫస్ట్ యూజ్ అనే పాలసీ మెయింటైన్ చేస్తున్నా కాబట్టి, శాంతి కాముక దేశం కాబట్టి సైన్ చేయలేదు. పాకిస్తాన్ థ్రెట్ ఉంది, చైనా థ్రెట్ ఉంది కాబట్టి మనం సైన్ చేయలేదు ఇక్కడ. అయినప్పటికీ ఈ అణ్వాయుధాల గ్రూప్స్ కొన్ని ఉన్నాయి. ఎన్ఎస్జి అనేది పెద్ద గ్రూపు. సభ్యత్వం ఉంటే మనకి అణ్వ ఆయుధాలు కావచ్చు, అణురంగంలో ఉన్న మూలకాలు కావచ్చు, యురేనియం కావచ్చు, థోరియం కావచ్చు, మనకి ఈజీగా దేశాలు సప్లై చేయవచ్చు. సో మనకి ఆస్ట్రేలియా అనేది యురేనియాన్ని సప్లై చేస్తుంది. సైన్ చేయకున్న ఆస్ట్రేలియాతో మనకి బెస్ట్ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి. ఓకే, ఫైన్. సో అయినప్పటికీ కొన్నిట్లలో ఇండియా చేరిందండి. అవి ఏంటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఆస్ట్రేలియన్ గ్రూప్ అంటాం, ఇంకోటి వాసేనర్ గ్రూప్ అంటాం, వాసేనర్ గ్రూప్ అని చెప్పేసి. ఇంకోటి మిసైల్ టెక్నాలజీ రెజిమి అని చెప్పేసి కంట్రోల్, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమి అని చెప్పేసి చేరింది. సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే ఇవి 2 బిట్లు మనకు ఉన్నాయి, తెలుగు అకాడమీ పుస్తకంలో ఉన్నది. సో 2018లో ఏజీలో చేరితే 2016లో ఎంటీసీఆర్లో చేరింది. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్లో చేతి లాభం ఏంటిదంటే బ్రహ్మోస్ కిఫిన్ యొక్క పరిధిని పెంచుకున్నది. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఏంటిది మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, జీవ ఒప్పందం చేసుకున్నాం, సైన్ చేసినాం, రసాయన ఒప్పందం చేసుకున్నాం, బయాలజికల్ అండ్ కెమికల్ చేసినాం,
న్యూక్లియర్ మనం సైన్ చేయలేదు, ఎన్పిటి సైన్ చేయలేదు, సిడిపిటి సైన్ చేయలేదు, అయినప్పటికీ కొన్ని గ్రూప్స్ సభ్యత్వం ఉన్నది, కొన్ని దాని సభ్యత్వం లేదని చెప్పాల్సి ఉంటుంది. సో ఇది మనకి WMD బిల్ అండి. నెక్స్ట్ ఇంకా చిన్న ఒక బిల్లు ఉన్నది, అది ఏంటంటే జాతీయ రైల్వే రవాణా విద్యాలయం అనేది గుజరాత్లో ఉన్నది, వడోదరలో. దాని పేరు మార్చినారు, గతిశక్తి విద్యాలయంగా మార్చినారు. ఎక్కడ అంటే వడోదరలో ఉన్నది. ఇది మనకి 5వ బిల్లు అండి. సో మరి లోక్సభ ఏ బిల్లుని ఉపసంహరణ చేసుకుంది, వెనక్కి తీసుకున్నది? సభలో ఓటింగ్ కండక్ట్ చేయాలి. సభ ఆమోదించిన బిల్లు వెనక్కి తీసుకోవాలంటే సభ మళ్ళీ తిరిగి ఆమోదించాల్సి ఉంటుంది. వాయిస్ ఓటు ద్వారా ఆమోదించిండ్రు. వాయిస్ ఓట్ అంటే వాళ్ళు కొంతమంది ఐస్ అంటారు, కొంతమంది నోస్ అంటారు. ఏది ఎక్కువ అరిస్తే అది మనకి బిల్లు రూపంలోకి మారుతుంది. సో ఐస్ ఎక్కువ వినిపిస్తే స్పీకర్కి ఎస్ బిల్ అనేది పాస్ అయినట్టు, నోస్ ఎక్కువ వినిపిస్తే పాస్ కానట్టు. ఇంకోటి డివిజన్ ఓట్ అంటే మనకి ఇంతకుముందు స్లిప్స్ పంచేటోళ్ళు, ఇప్పుడు మనకి ఆ బటన్స్ ఉంటాయి. ఆ బటన్స్ మనకి ఈజీగా ఎస్ అండ్ నో అని చెప్పేసి అక్కడ ఓటింగ్ అనేది కండక్ట్ చేస్తుంది. ఇది ఒకటి ఆన్సర్ చేయండి. ఏంటిదంటే లోక్సభలో మనకి గ్రీన్ కార్పెట్ ఉంటుంది, మంత్రులు కూర్చొని బల్లలు ఉంటాయిగా బెంచీలు, గ్రీన్ కార్పెట్ ఉంటుంది. రాజ్యసభలో రెడ్ కార్పెట్ ఉంటుంది. ఎందుకు? మనకి రీజన్ ఉన్నదే అండి. లోక్సభలో గ్రీన్ కార్పెట్, ఇటువైపు వస్తే మనకి రెడ్ కార్పెట్ ఉంటుంది. ఎందుకు అని చెప్పేసి ఆన్సర్ చేయండి. సో ఏంటిది మనకి ఇప్పుడు ఇది అయిపోయింది ఇక. సో ఏ బిల్లు వెనక్కి అంటే డాటా ప్రొటెక్షన్ బిల్లు అనేది వెనక్కి వచ్చింది. సో వెనక్కి అనేది వచ్చింది. సో ఈ బిల్లు యొక్క మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, పెద్ద మనకి ఇక్కడ చాలా పేపర్స్లో PhD చేయాలి అని చెప్పేసి ఎక్కువ మొత్తంలో ఇచ్చిండు. ఏం లేదు, ఇది వ్యక్తిగత గోప్యత హక్కుని కాపాడే బిల్లు. పుట్టస్వామి కేసు ప్రకారం మనకి గోప్యత అవసరం అని చెప్పేసి చట్టాన్ని తీసుకొస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. 2019 బిల్లు ఇది మనకి మళ్ళీ వచ్చి సభకి వచ్చింది. ఏంటిదంటే ఇక్కడ మనం చూస్తే ఇది జస్టిస్ శ్రీకృష్ణ ఉన్నాడు కదా, శ్రీకృష్ణ యొక్క కమిటీ సిఫార్సు మేరకు ఈ బిల్లు తయారు చేసిండు. సో మనకి ఇది వెనక్కి వెళ్ళినప్పుడు ఏవి గుర్తుపెట్టుకోవాలంటే పుట్టస్వామి కేసు ప్రకారమే పార్లమెంటు చర్య తీసుకుంటుంది. దానికోసం కమిటీ నియమించింది, శ్రీకృష్ణ కమిటీ అని చెప్పేసి ప్రభుత్వం నియమించింది. ఆ సిఫార్సు ప్రకారం బిల్లుని ప్రవేశపెట్టిండ్రు. బిల్లు అనేది ఆమోదించినాక నెక్స్ట్ రాజ్యసభకి వెళ్ళే ముంగట మనకి ఈ సంయుక్త జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదించిండ్రు. అంటే మనకి ప్రశ్న వస్తుంది, జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది ఒకటి తాత్కాలిక కమిటీ, దేనికోసం ఏర్పడిందో ఆ పని అయిపోయాక రద్దు అవుతుంది. ఇందులో మనకి రాజ్యసభతో పోలిస్తే లోక్సభలో రెట్టింపు మెంబర్స్ అనేది ఉంటారు. ఈ ప్రశ్న వస్తుంది. సో 10 మంది ఉంటే ఇటు మనకి 20 మంది ఉంటారు, 15 ఉంటే 30 ఉంటారు. జనరల్గా మనకి పార్లమెంటరీ పరంపర ప్రకారము వీళ్ళు 10 ఉంటే వాళ్ళు 20 అనేది ఉంటారండి. సో మనకి ఈ జేపీసీకి ఎవరంటే అధ్యక్షురాలు, డాటా ప్రొటెక్షన్ బిల్లు సిఫార్సు శ్రీకృష్ణ కమిటీ. సిఫార్సు అయిపోయాక బిల్లు ప్రవేశపెట్టినాక జాయింట్ పార్లమెంటరీ కమిటీ నియమిస్తారు. దాన్ని కమిటీ చైర్మన్ ఎవరు అంటే మనకి ఫస్ట్ మీనాక్షి ఉండే. ఆమె వెళ్ళినాక ఇంకో కొత్త వచ్చిండు పిపి చౌదరి. సో వీళ్ళిద్దరు పేర్లు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది మనకి చాలా తక్కువ సార్లు ఏర్పాటు చేస్తారు. ఫస్ట్ టైం బోఫోర్స్ కుంభకోణము బోఫోర్స్ అని చెప్పేసి 1987లో ఫస్ట్ టైం జేపీసీని ఏర్పాటు చేస్తారు. రైట్, ఇది మనకి ఇది అండి. సో నెక్స్ట్ ఏంటి మనకి ఇది పాలిటీ అయిపోయింది. ఈ ఎవరు రాజీనామా చేసింది మనకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండు. పోచారంకి రాజీనామా లేఖ ఇస్తే ఎస్ అతను ఆమోదించిండు స్పీకరు. మనం ఏం డిస్కస్ చేయాలంటే మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్ కావచ్చు, మెంబర్ ఆఫ్ ది అసెంబ్లీ కావచ్చు. సో వీళ్ళు ప్రిసైడింగ్ ఆఫీసర్కి రాజీనామా గవర్నర్ కాదు, సో సభ అధ్యక్షుడికి రాజీనామాని సమర్పించాల్సి ఉంటుంది. మనకి వేకెంట్ అని చెప్పేసి ఉంటుందండి, వేకెంట్ అండ్ డిస్క్వాలిఫై. సో డిస్క్వాలిఫై ఒక స్థానం ఎప్పుడు ఖాళీ అవుతుంది రాజీనామా చేస్తే. డిస్క్వాలిఫై అంటే అనర్హత వేటు వేస్తే, ఎన్నికల్లో అక్రమాలు పాల్పడినా, లేకుంటే ఇది యాంటీ డిఫెక్షన్ లాని అప్లై చేసిన, సో అది డిస్క్వాలిఫై అవుతుంది. అది ఇక్కడ ఏంటి అంటే మనకి ఎన్నికల సంఘం సలహా మేరకి రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటాడు, లేదా గవర్నర్
తీసుకుంటాడు. ఒకవేళ అది పార్టీ ఫిరాయింపు అయితే గిట్ట సభ అధ్యక్షులు తీసుకుంటారు. ఇది మనకి 102వ ఆర్టికల్, 191వ ఆర్టికల్. ఇదేమో సెంట్రల్లో, ఇది స్టేట్లో. ఏంటి డిస్క్వాలిఫై అంటే ఎన్నికల్లో అక్రమాలకి పాల్పడితే హైకోర్టు అనేది కొట్టిపడేస్తుంది. ఇందిరాగాంధీది అలహాబాద్ హైకోర్టు కొట్టేస్తుంది, మనం మర్రి చెన్నారెడ్డిది కొట్టేస్తుంది, వందే మాత్రం కంప్లైంట్ ఇస్తే గిట్ట. అది నెక్స్ట్ ఏది మనకి ఆ పార్టీ ఫిరాయింపు చేస్తే స్పీకర్ కొట్టేస్తాడు. స్పీకర్ ఎన్నికల అక్రమాలు స్పెషల్గా మెన్షన్ చేస్తే హైకోర్టు, పార్టీ ఫిరాయింపు స్పెషల్ మెన్షన్ చేస్తే స్పీకర్. ఇవి రెండు మెన్షన్ చేయకుండా సభా సభ్యుల అనర్హత ఎవరు అంటే ఎన్నికల సంఘం సలహా మీద రాష్ట్రపతి లేదా గవర్నర్ అండి. సో ఇట్ ఈస్ బైండింగ్. ఎన్నికల సంఘం సలహా పాటించిన అవసరం అనేది ఉంటుంది, కంపల్సరీ పాటించాల్సి ఉంటుంది. మనకి 3 ఉంటాయి. వేకెంట్ మీన్స్ మనకి సభకి వరుసగా 60 రోజులు గైర్ హాజరు అయితే గిట్ట అతను పదవి ఖాళీ అయిపోతుంది. రాజీనామా చేసినా కూడా పదవి ఖాళీ అయిపోతుంది. ఇక్కడ ద్వంద్వ సభ్యత్వం ఉన్నా కూడా పదవి ఖాళీ అయిపోతుంది. ఇదేంటి మనకి 101వ ఆర్టికల్, 190వ ఆర్టికల్. అది రెండు మనకి అలాగండి. ఇక్కడ ఎన్నికల సంఘం సలహా అనేది ఇక్కడ అవసరం లేదు. మనకి 60 రోజులు రాలేదు వాడు, సో వాడిని అటే పంపించాలి. లోక్సభ ఉంది, అసెంబ్లీ ఉన్నది, ఒకదాని రాజీనామా చేయలేదు, అది ఆటోమేటిక్గా వేకెంట్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఇంకేంటిది అంటే రాజీనామా చేసినాడు. సో మనకి రాజీనామా అనే అంశము 190 సబ్ క్లాస్ 3 సబ్ క్లాస్ బి ఉంటుందండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి కొన్ని ఆర్టికల్స్ చదవాల్సి ఉంటుంది, అందులో ఇదొక ఆర్టికల్. మనం అక్కడ చూస్తే సేమ్ 101 3 సబ్ క్లాస్ బి అనేది ఉంటుంది. సో దీని ప్రకారం ఏంటి అంటే సభా సభ్యుడు తన సొంత రచనతోని సొంతగా రాసి ఇది సభా అధ్యక్షుడికి రాజీనామా పత్రం అనేది సమర్పించాల్సి ఉంటుంది. సో అప్పుడు స్పీకర్ యొక్క విచక్షణ అధికారం ఇక్కడ ఆ సభ్యుడు సొంతగా రాసిండు, ఆ సభ్యుడు స్వచ్ఛందంగా రాజీనామా చేసిండు, ఎటువంటి ఫోర్స్ వెనుక నుంచి లేదు అని చెప్పేసి నమ్మితే, సంతృప్తి చెందితే, సాటిస్ఫై అయితే అప్పుడు ఆమోదిస్తాడు. సాటిస్ఫై కాకుంటే ఆమోదించడు లేదా పెండింగ్లో ఉంచుతాడు. సో మనకి చూస్తే స్పీకర్ వెంటనే ఇట్లా వేయండు, అట్లా ఇస్తే ఇట్లా ఆమోదించిండు. ఎందుకు అంటే మనకి రీజన్స్ అనేవి తెలియదు. అంటే మనం ఊహించి ఇక్కడ క్లాసులో చెప్పొద్దు, బయట కలిస్తే చెప్తాం. రైట్, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ అంటే ఇది మనకి పాలిటీ. మిగతా అన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉన్నాయండి. ఐఐటి మద్రాస్ మనకి వార్తల్లో ఉంది ఎక్కువ. ఇవి కాకుండా మిగతా అన్ని అంశాలు ఫ్యాక్ట్ బిట్టండి. అందులో మనకి ఫేమస్ ఒకటి చూస్తే ఎంఎస్ స్వామినాథన్ అవార్డు తెలంగాణ వ్యక్తికి వచ్చింది. ఎంఎస్ స్వామినాథన్ అవార్డు తెలంగాణ వ్యక్తికి, ఇన్ఫ్యాక్ట్ కేశవులకు వచ్చింది. సో కేశవులు ఎవరు అంటే మనకి తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ యొక్క చైర్మన్, ఎండి. ఇతను ఇటీవల కేశవులు ఇస్టాకి కూడా ఎన్నికైండు. ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ ఏజెన్సీ దానికి సెలెక్ట్ అయిండు, స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఇటీవల ఇస్టా యొక్క సర్టిఫికేట్ అనేది తెలంగాణలో ఉన్న టిస్టాకి వచ్చింది. ఇది టిస్టా. సో తెలంగాణ సీడ్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది తెలంగాణది. సో ఇస్టా అనేది టిస్టాని మన ఇక్కడ ఉంటుంది, అది రాజేంద్ర నగర్లో ఉంటుంది కదా. సో అట్లా మనకి లింక్డ్ కరెంట్ అఫైర్స్ అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి, ఉపయోగించుకోవాలి దీన్ని. రైట్, ఇది టిస్టా అని చెప్పేసి ఇస్టా అని చెప్పేసి, ఇస్టాకు మనోడు ఎన్నికైండు, ఆ ఇష్టాన్ని టిస్టాని ఆమోదించింది. ఇది సెకండ్ ప్రభుత్వ రంగ సంస్థ విత్తనాల్లో. ఫస్ట్ది మనకి కోయంబత్తూర్ అని చెప్పేసి పిలుస్తాం, ఫస్ట్ది. ఇది సెకండ్ది అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఇంకా కొన్ని ఇక అది వరుణ డ్రోన్ అండి. సో ఏంటిది వరుణ డ్రోన్ అని చెప్పేసి తొలిసారిగా ప్యాసింజర్ డ్రోన్ ఇది. సో వరుణ డ్రోన్ అని చెప్పేసి మన ప్రధానమంత్రి దీన్ని లాంచ్ చేస్తాడు. వరుణ డ్రోన్ అంటే ఇది ఏది సాగర్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి పూణేలో స్టార్టప్ ఉంటుంది. ఆ పూణే స్టార్టప్ కంపెనీ సాగర్ ఎంటర్ప్రైజెస్ ఇంజనీరింగ్ అని చెప్పేసి వాళ్ళు రూపొందించిండ్రు ప్యాసింజర్స్ డ్రోన్. ఇది మనుషుల్ని తీసుకుపోతుంది. ఎక్కడ ఇది ఉపయోగపడుతుంది అంటే వైద్య అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు ఈ ట్రాఫిక్ అనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి పైనుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అది మనకి వార్తల్లో ఉంది. ఇంకోటి వరుణ అని చెప్పేసి ఇది ఇండియా ప్లస్ ఫ్రాన్స్ మధ్య నావికా ఎక్సర్సైజ్ అండి.
సో అలా మనకి పేర్లు సేమ్ ఉన్నప్పుడు గుర్తు తెచ్చుకోవాల్సి ఉంటుంది. గుర్తుకు రాకుంటే బాధపడకుండా సెర్చ్ చేయాల్సి ఉంటుంది మన నోట్స్, ఓల్డ్ నోట్స్లలో. సో వరుణ ఎక్సైజ్ అని చెప్పేసి, రైట్. నెక్స్ట్ ఏమున్నది వార్తల్లో అంటే ఎక్స్ వజ్ర ప్రహర్. సో ఎక్స్ వజ్ర ప్రహర్ అని చెప్పేసి ఇది ఇండియా అమెరికా మధ్య, ఇండియా ప్లస్ అమెరికా మధ్య సైనిక విన్యాసము, సంయుక్త సైనిక విన్యాసం అని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్లో బక్లోహు అని చెప్పేసి జరుగుతుంది. సో బక్లోహు ప్లేస్ అంతా అవసరం లేదు, మనకి రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి, హిమాచల్ ప్రదేశ్ వజ్ర ప్రహర్. ఇటీవల మిలాన్ అని చెప్పేసి నావిక విన్యాసము వైజాగ్లో జరిగింది, అమెరికా పాల్గొన్నది. నెక్స్ట్ మనకి స్వదేశీ 5G టెస్ట్ బెడ్ అండి. సో 5GI అని చెప్పేసి పిలుస్తాం, దీన్ని 5G ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. ఇది స్టార్టప్ కంపెనీకి కానీ MSME కంపెనీ కానీ ఉచితంగా జనవరి 2023 వరకు ఇండియన్ గవర్నమెంట్ అనేది కల్పిస్తుంది ఇంటర్నెట్ కోసము. 5GI అంటే ఇండియా యొక్క 5G బ్రాండ్, అది స్వదేశీ బ్రాండ్ అది. సో బ్రాండ్ ఇక్కడ, సో 5GI అంటే ఇండియా యొక్క స్వదేశీ బ్రాండ్ అది. మనకి 5GIని మద్రాస్ IIT మద్రాస్ రూపొందిస్తుంది ఒక ఇతర IIT వాళ్ళతో కలిసి, అందులో IIT హైదరాబాద్ కూడా ఉన్నది. సో 5GI రూపకర్త ఎవరు అంటే IIT మద్రాస్ అండ్ కంపెనీలు, అంటే 1+7 కంపెనీలు ఉంటాయి అందులో. సో 5GIని రూపొందిస్తుంది. మనకి IIT మద్రాస్ వార్తల్లో ఉంది అండి. ఫస్ట్ 5GI కాల్ చేసింది ఎవరు అంటే IT శాఖ మంత్రి ఎవరు మనకి అశ్విని వైష్ణవ్ అని చెప్పేసి IT శాఖ మంత్రి. అతను ఫస్ట్ 5GI కాల్ని IIT మద్రాసులో చేస్తాడు. ఈ అశ్విని వైష్ణవ్ అంటే మనకి ఈ సెమీ కండక్టర్ పాలసీ కమిటీకి అధ్యక్షుడు ఎవరు అంటే అశ్విని వైష్ణవ్ అని చెప్పేసి. IIT మద్రాస్ మనకి ఎక్కడ వార్తలో ఉంది అంటే ఒకటి AI ఫర్ ఇండియా అని చెప్పేసి, ఈ ఇండియా లాంగ్వేజెస్ యొక్క డెవలప్మెంట్ కోసం మనకి AI ఫర్ ఇండియా అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తుంది IIT మద్రాస్. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఇండియా అని చెప్పేసి ఆల్ లాంగ్వేజ్ అనేది అందులో గూగుల్లో పెట్టి పడేసింది. ఇంకా హోమోసెప్ అని చెప్పేసి ఇది మనకి రోబో అండి, సెప్టిక్ ట్యాంక్ని మానవ రహితంగా క్లీన్ చేసే రోబో హోమోసెప్ అని చెప్పేసి పిలుస్తాం. సో అట్లా మనకి IIT మద్రాస్ మనకి వార్తల్లో ఉంది. ఇంకా మనకి ఎక్కడ వార్తల్లో ఉంది అంటే ఆక్వా మ్యాప్ అని చెప్పేసి ఈ వాటర్ ఇష్యూ మీద ఫస్ట్ టైం మ్యాప్ని రూపొందించింది IIT మద్రాస్. ఓషియన్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి, సో ఓషియన్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఫస్ట్ టైం కండక్ట్ చేస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ పూణేలో ఉంటుంది. దీంతో కలిసి ఓషియన్ కాన్ఫరెన్స్ని ఫస్ట్ టైం కండక్ట్ చేస్తుంది. ఇంకోటి ఇటీవల క్యాన్సర్ యొక్క DNA నిర్మాణాన్ని ఇది చిత్రీకరించింది, ఒక టూల్ని ప్రవేశపెట్టింది పైవాట్ అని చెప్పేసి. సో మనకిది AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుంది, క్యాన్సర్ యొక్క నిర్ధారణ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, పైవాట్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఈ ఇండియా ఇజ్రాయెల్ కలిసి మన యూపీలోని చందేలి గ్రామంలో ఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ అగ్రికల్చర్ అని చెప్పేసి ఒక సంస్థని స్థాపిస్తున్నాయి ఇండియా ప్లస్ ఇజ్రాయెల్. ఒకటి మనం మర్చిపోతున్నాం, ఒకటి రోజు క్లాస్ చేద్దాం అనుకుంటున్నా, స్క్రీన్ షాట్ తీసి పెట్టిన, ఈ ఇజ్రాయెల్ అనేది గాజా మీద దాడి చేస్తుంది, ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా ఏంటి అని చెప్పేసి. ఆ జియో పాలిటిక్స్ అంటే ఒక క్లాస్ చేస్తా మినిమం ఒక 1 అవర్ ఉంటుంది. రష్యా ఉక్రెయిన్ మీద క్లాస్ ఉన్నది మనకి 1 అవర్ ప్లస్ కదా. అట్లా మనము క్రీస్తు పూర్వం నుంచి అధ్యయనం చేయాలి, ఎందుకు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఇబ్బంది వచ్చింది అని చెప్పేసి. జెరూసలం ఎంత పవిత్రమో అంతకంటే ఎక్కువ వివాదాస్పదం. 3 మతాలకి పవిత్రము, 100 మతాలకి అది వివాదంలో ఉంటుంది. సో డిస్కస్ చేద్దాం అది నెక్స్ట్ మన రానున్న క్లాసులలో. ఎగ్జామ్ దృష్ట్యా అవసరం లేదు, సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే అవసరం అంతే అది. నెక్స్ట్ మనకి భారతీయ సాంస్కృతిక వారసత్వ రక్షణ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఈ IIT హైదరాబాద్ సహకారంతో ఇండియన్ కల్చర్ మినిస్ట్రీ అనేది ఈ సాంప్రదాయ నృత్యాలు ఉంటాయి, భరతనాట్యం, కూచిపూడి అని చెప్పేసి, అవి సాయి పల్లవి డ్యాన్స్ అని చెప్పేసి, వాటికి 4D సాంకేతికతని ఏర్పాటు చేస్తుంది. 3D కాదు ఇక్కడ 4D అని చెప్పేసి IIT హైదరాబాద్తోని చేస్తుంది.
నెక్స్ట్ మనకి ఇక్రిసాట్ యొక్క అసిస్టెంట్ డైరెక్టర్గా హైదరాబాద్లో ఉన్నది ఇక్రిసాట్ అని చెప్పి ఇటీవల 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ అయిపోయినాయి, మోడీ హాజరైండు. సో ఆ ఇక్రిసాట్ పటాన్ చెరువులో ఉంటుంది. ఇది ఆసియా అండ్ సబ్ సహారన్ ఆఫ్రికా దేశాల్లో పొడి పంటలకు కృషి చేస్తుంది. దీని యొక్క అసిస్టెంట్ డైరెక్టర్గా సంజయ్ అగర్వాల్. ఈయన ఎవరు సంజయ్ అగర్వాల్ అంటే మనకి వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి, ఈ మినిమం సపోర్ట్ ప్రైస్కి కమిటీకి అధ్యక్షుడు. సో మనకి ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం ఉన్నాయి అండ్ పాలిటీ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ వేరే బిట్స్ మనకేమీ లేవు, ఇవి అన్నీ చదువుకోండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.